సో లెట్ us స్టార్ట్ విత్ వాట్ ఈస్ దిస్ వాల్యుయేషన్ ఆఫ్ సప్లైలో మనం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు మనం రూల్స్ అనే పాయింట్కి వచ్చాం. ఈ రూల్స్ అనే పాయింట్లో మనం చూస్తే ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనకి సెక్షన్ ఇక్కడ ఉన్నారా, ఇప్పుడు స్పెసిఫిక్ కేసెస్ గురించి మాట్లాడతాం. రూల్ 27 దగ్గర మొదలయ్యి రూల్ 32, 34 దగ్గర ఎండ్ అవుతుంది మనకు కావాల్సినవన్నీ చూస్తే. అయితే ఈ రూల్స్ని కూడా మనం మళ్ళీ ఫర్దర్గా గ్రూప్స్ కింద విడగొడదాం, అప్పుడు ఇంకా ఈజీ అవుద్ది. ఎలా విడగొడతామంటే రూల్ 27 నుంచి టు 31 ఒక గ్రూప్ చేద్దాం, 31Aని ఒక గ్రూపు. ఓకే, ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, ఆ తర్వాత 32 అనేది ఒక గ్రూపు. ఇంక మిగిలినవి మిస్లీనియస్. గ్రూప్ 4 అనేది మిస్లీనియస్, ఏమి ఉండదు ఇందులో. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ గ్రూప్ని హ్యాండిల్ చేద్దాం. 27 నుంచి 31 వరకు ఏం చెప్తుంది? ఓకే, ఏం చెప్తుంది? సింపుల్గా ఇక్కడ రాసుకున్నాం కదా, రాసుకున్న దాని ప్రకారం చూస్తే 27 అనేది ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ కాకపోతే, 28 అనేది బిట్వీన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్, 29 అనేది ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్. రూల్ 30, 31 ఏమి ఉండదు, సింపుల్. దానికి ఇంటర్లింకింగ్ అనమాట, నేను చెప్తాను. ఓకే, దీంతో విల్ స్టార్ట్ విత్. సో 27, 28, 29, 30, 31 5 రూల్స్ మనం టార్గెట్ అనమాట. ఒక గ్రూప్ కింద విడదీసాం కాబట్టి గ్రూప్ 1. లెట్ us స్టార్ట్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే మన రూల్ 27 ఏం చెప్పింది? Summary of CGST rules. If any or both the conditions are not satisfied, then assessable value shall be determined in the CGST rules as follows. ఏం చెప్తున్నాడు? సో అది ఇక్కడ చూడు, ఫస్ట్ పాయింట్, ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ కాకపోతే ఏంటి? ఇది ఎవరికి మాట్లాడుతున్నాడు? గూడ్స్కి మాట్లాడుతున్నాడు, సర్వీసెస్. ఒక గూడ్ కానీ ఒక సర్వీస్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ కాకపోతే ఫస్ట్ పాయింట్ ఏం చూడాలి? ఓపెన్ మార్కెట్ వాల్యూ చూడు. సెకండ్, మానిటరీ కన్సిడరేషన్ ప్లస్ మానిటరీ వాల్యూ ఆఫ్ నాన్ మానిటరీ కన్సిడరేషన్. మానిటరీ కన్సిడరేషన్ అది లేదు అనుకుంటే మానిటరీ వాల్యూ ఆఫ్ నాన్ మానిటరీ కన్సిడరేషన్. మనీ వాల్యూ చెప్పలేకపోయింది అనుకో, నాన్ మానిటరీలో నాన్ మానిటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నీకు? ఏముంది, సింపుల్. ఏంది, మనీ కన్సిడరేషన్ కింద ఇవ్వట్లే నీకేంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి నీకు ఇచ్చాను అనుకో కన్సిడరేషన్ కింద, బాటర్. అప్పుడు ఏంటి, ఆ వెజిటబుల్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అనేది డైరెక్ట్గా మనీ కన్సిడరేషన్ అని తీసుకో. లేదు అనుకుంటే ఏదైతే నాన్ మానిటరీ ఇస్తున్నావో దాన్ని మనీ వాల్యూలో చెప్పు. ఓకే, అది కూడా కాదు సార్ అంటే లైక్ కైండ్ క్వాలిటీ డిటర్మైన్ చేయి. లైక్ కైండ్ అండ్ క్వాలిటీ దానికి లాంటిది. అది కూడా కాదు అనుకుంటే కాస్ట్ ప్లస్ 10%. ఇందులో నేను ఇప్పుడు ఏమంటే ఇందులో ఎనీ వన్ ఈజ్ నాట్ ద ఆప్షన్, దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్ చేయి. సార్ ఐ కాంట్ డిటర్మైన్ అంటావా? ఇప్పుడు ఏం చెప్తున్నాను? ప్రైస్ ఈజ్ నాట్ ది సోల్ కన్సిడరేషన్. ఎవడన్నా మా మురళిగాడు ఏం చేశాడంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కార్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, అక్కడ ఓన్లీ ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్ అవుతుందా? కాదు, అవ్వదు. సో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంత అయితే అది డిటర్మైన్ చేయి. సార్ నేను ఓపెన్ మార్కెట్ వాల్యూ కనిపెట్టలేకపోతున్నాను ఈ కారు కంటే, దాని మానిటరీ కన్సిడరేషన్లోని. అలాగే వాడు కారుతో పాటు ఇంకేమి ఇచ్చాడు? మనీ. సో వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమి ఇచ్చింది వీడికి? మనీ ఒక 10 lakhs కార్కి 2 lakhs ఇచ్చి దాంతోపాటు సమ్ మానిటరీ కన్సిడరేషన్ ఇచ్చిందనుకో. సారీ, సమ్ మానిటరీ కన్సిడరేషన్తో పాటు ఇంకో ఇచ్చింది నాన్ మానిటరీ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, గోల్డ్ ఏదో ఇచ్చిందనుకో, దీని వాల్యూలో చెప్పు. అలా డిటర్మైన్ చేయి ఫస్ట్. ఓకే, అది కూడా అవ్వట్లేదు సార్ అంటే లైక్ కైండ్ అండ్ క్వాలిటీ. ఇటువంటి కారు ఇంకోటి ఎవడన్నా వాడితే అది తీసుకొని దాని వాల్యూ కట్టు. అది కూడా అవ్వట్లేదు సార్, ఇటువంటి కారు ఎవరి దగ్గర లేదు, నా ఒక్కరి దగ్గర ఉందంటావా? అప్పుడు ఏం చెప్తున్నాడు? కాస్ట్ మీద కాస్ట్ ప్లస్ 10% కట్టే. ఓకే, ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ, దెన్ మానిటరీ కన్సిడరేషన్, దెన్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ, దెన్ కాస్ట్ ప్లస్ 10%. ఇప్పుడు దీని మీద క్వశ్చన్లు ఉన్నాయి, చేద్దాం. ఇప్పుడు చూడు, క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. రాజేష్ అండ్ కో గెట్స్ ఏ కార్ అలాంగ్ విత్ కార్ డ్రైవర్. ఒక కంపెనీ ఉంది, వాడికి ఏంటి, ఒక కార్ని ఇచ్చారు, ఆ కార్కి డ్రైవర్ని ఇచ్చారు, దానికి పెట్రోల్ కూడా ఇచ్చారు. అలాగే 1 year వరకు ఇచ్చారు.
ఇది ఎడిషనల్ నాన్ మానిటరీ కన్సిడరేషన్ అంట. ఎడిషనల్ నాన్ మానిటరీ కన్సిడరేషన్ ఫర్ ఇట్స్ సర్వీసెస్. అంటే ఈ రాజేష్ అండ్ కంపెనీ ఒకడికి ఎవరికో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వాడు ఇస్తున్నాడు, ఒక కార్ ఇస్తున్నాడు, డ్రైవర్ ఇస్తున్నాడు, దాంతోపాటు ఫ్యూయల్ కూడా ఇస్తున్నాడు. అండ్ ఎడిషనల్ రిటైనర్షిప్ ఫీజు ఎంత పే చేస్తున్నాడు, 15 lakhs. ఇన్ ఆర్డర్ టు అరైవ్ తర్వాత ద ఈక్వల్ ఇన్ మానిటరీ వాల్యూ ఆఫ్ సచ్ ఎడిషనల్ కన్సిడరేషన్ మస్ట్ బి యాడెడ్ టు ద రిటైనర్షిప్ ఫీ 15 lakhs ఇన్ ఆర్డర్ టు అరైవ్ ద వాల్యూ ఆఫ్ ద ట్యాక్సిబుల్ సర్వీస్. ఏంది ఇది? వెయిట్ సారీ, నేను ఆన్సర్ చదివేసాను అనమాట, ఏం పర్లేదు. రాజేష్ అండ్ కో అనే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందిరా. వీళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ టు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇలాంటి దానికి దేనికో కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దీనికి ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళకి రిటైనర్షిప్ ఫీ 15 lakhs పే చేస్తుంది. దాంతోపాటు ఒక కార్ని, ఒక డ్రైవర్ని, దానికి పెట్రోల్ని ఒక ఇయర్కి సరిపడా పే చేస్తుంది అనమాట. ద ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ ఆల్సో బోర్న్ బై ద గ్రూప్. ఓకే, అండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ 15 lakhs. కానీ ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు, ఈ రాజేష్ అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్ము జిఎస్టీ ఎంత పే చేస్తుంది, 15 lakhs మీద పే చేస్తుంది జిఎస్టీ. ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్ ద సర్వీస్ ప్రొవైడెడ్ బై రాజేష్ అండ్ కో కరెక్ట్ అండర్ జిఎస్టీ లా? ఇఫ్ నాట్ ప్లీజ్ ఎలాబరేట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈజ్ ద వాల్యూ ఫర్ ద సర్వీస్ ప్రొవైడెడ్ బై రాజేష్ అండ్ కో కరెక్ట్ అండర్ ద జిఎస్టీలా? ఆడు ఒక కార్, ఇప్పుడు ఇదేంటి, ప్రైస్ ఈజ్ ద సోల్ కన్సిడరేషన్ కాదు, ప్రైస్ ఈజ్ ద నాట్ ఏ సోల్ కన్సిడరేషన్ అయినప్పుడు రూల్ 27 ప్రకారం ఏం చేయమని చెప్తుంది మనకి. మనం ఏం నేర్చుకున్నాం, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయి. ఇక్కడ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎక్కడ ఇచ్చాడా, ఇవ్వలే. అప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటి, మానిటరీ కన్సిడరేషన్ ప్లస్ నాన్ మానిటరీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనీ వాల్యూలో చెప్పు అంటాడు. ఇప్పుడు ఏంటి, వీడికి మానిటరీ కన్సిడరేషన్ ఎంత ఇస్తున్నాడు, వీడికి 15 lakhs ప్లస్ వీడికి నాన్ మానిటరీగా కారు, డ్రైవరు, దానికి పెట్రోల్, దానికి బడ్జెట్ ఎంతైతే అంత, దాని వాల్యూ కూడా దాని మనీ వాల్యూలో కూడా కలిపితే అది వాల్యూ అవుద్ది. సో ఇక్కడ రాజేష్ అండ్ కంపెనీ వాడు ట్రీట్ చేస్తున్నది రాంగు, అంతే కదా. అది ఏంటి, ఓన్లీ 15 lakhs మీద పే చేస్తున్నాడు. చూడు, ఇప్పుడు రాజేష్ అండ్ కంపెనీ గెట్స్ ఎ కార్, ఓకే, ఎడిషన్ ది ఈక్వల్ అండ్ మనీ, కారు, డ్రైవరు ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, ప్లస్ దాంతోపాటు ఒక నాన్ మానిటరీ కన్సిడరేషన్ ఆఫ్ ఇట్స్ ఫర్ ఇట్స్ సర్వీస్, నాన్ మానిటరీ కన్సిడరేషన్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాడు. ది ఈక్వలెంట్ మనీ వాల్యూ ఆఫ్ సచ్ అడిషనల్ కన్సిడరేషన్ మస్ట్ బి యాడెడ్ టు ద రిటైనర్షిప్ ఫీ. ఇది ఈక్వాలెంట్ మనీ వాల్యూ అన్నాడు చూడు కూడా, ఆ సర్వీస్ ఏదైతే ఉందో దానికి ఈక్వాలెంట్ మనీ వాల్యూని తెచ్చి ఈ రిటైనర్షిప్ ఫీతో కలిపి వాడు వాల్యూ ఆఫ్ ద ట్యాక్సిబుల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ రూల్ 27 చెప్పి డిసైడ్ చేస్తాం, అంతే. వీఆర్ డన్ విత్ question number 4. So we can go with the next question number 14. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద ఉంది. ఏంటి ఇది, స్టోరీ చెప్పనా, దేవని కూడా ఉన్నాడు రా, ఇదేదో సప్లై చేసుకుంటున్నాడు వాటర్ కూలర్స్, ఒక అన్రిలేటెడ్ పార్టీకి సప్లై చేశాడట. ఆడెవడో విమల్ ట్రేడర్స్ ఫర్ కన్సిడరేషన్, విమల్ ట్రేడర్స్ అనే ఒకడికి వాటర్ కూలర్స్ పంపించాడు. ఎంతకి, 2,95,000. అయితే ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. విమల్ ట్రేడర్స్ ఆల్సో గేవ్ సమ్ మెటీరియల్స్ టు దేవ్ ఎంటర్ప్రైజెస్ వాల్యూ. ఇప్పుడు ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇందులో, చూడు ఇక్కడ దేవ్ ఎవడైతే ఉన్నాడో, రైట్, దేవ్ అనేవాడు సప్లయరు, వాడు రిసిపియంట్ ఎవడో విమల్. అయితే విమల్ ట్రేడర్స్ అనేవాడు రిసిపియంట్ అనేవాడు, వీడికి ఏమిస్తున్నట్ట, సమ్ మెటీరియల్స్ టు దేవ్ ఎంటర్ప్రైజెస్ వాల్యూ 10,000 ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ యాజ్ అన్ ఎడిషనల్ కన్సిడరేషన్ ఫ్రమ్ సప్లై. ఎడిషనల్ కన్సిడరేషన్ కింద 10,000 పంపించాడు. అట్ ద సేమ్ టైమ్ దేవ్ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ సప్లైడ్ ద సేమ్ గూడ్స్ టు అనదర్ అన్రిలేటెడ్ person at a price of 2,97,360 inclusive of GST. You are required to determine the value of the goods supplied by Dev Enterprises to Vimal Traders. ఇక్కడ నీకు ఏం తెలిసింది, ఇది ఫస్ట్ ఎలా ఫ్లో చూడు. క్వశ్చన్ ఫస్ట్ అనేది అక్కడ మనకి రూల్స్లో ప్రకారం రూల్స్ ఏం చెప్తుంది, ప్రైస్ ఆఫ్ రూల్ 27 వెన్ ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. ఇక్కడ ప్రైస్ ఎంత, 2,95,000 పే చేసాడు యాక్చువల్గా, బట్ అదే సోల్ కన్సిడరేషన్ అంటే కాదు, దానికి ఇంకోటి కన్సిడరేషన్ ఏముంది, 10,000 ఉంది. ఓకే, ఇదేంటి, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, రెండు ఈక్వల్ కాదు. బట్ ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇది ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్ కాబట్టి ఇప్పుడు 4 ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఓపెన్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్ చేయి, లేదంటే మనీ వాల్యూ ప్లస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఓపెన్, అదే ఈక్వల్ మనీ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్.
అది కూడా లేకపోతే అప్పుడు ఏం చేయాలి, లైక్ కైండ్ అండ్ క్వాలిటీ, అది కూడా లేకపోతే అప్పుడు కాస్ట్ ప్లస్ 10% మనం ప్రొవిజన్ చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఓపెన్ మార్కెట్ వాల్యూ తెలుసా అంటే ఆడేమంటున్నాడు, ఇదే ఐటెంకి ఓపెన్ మార్కెట్ వాల్యూలో ఒక అన్రిలేటెడ్ పర్సన్కి ఎంత అమ్ముతానట్ట నేను 2,97,360. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ సప్లైడ్ బై దేవ్ ఎంటర్ప్రైజెస్ టు విమల్ ట్రేడర్స్. అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా 2,97,360, అది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అంటే వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎంత బిఫోర్ ట్యాక్స్, అంటే 2,97,360 డివైడెడ్ బై 118% గివ్స్ యూ ఎంత, 2,52,000. ఎలా వచ్చింది, 2,97,360 డివైడెడ్ బై 118%, తెలుసు కదా. సో 2,52,000 ఈజ్ ద ఆన్సర్. రూల్ 27 ప్రకారం ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద సప్లై తీసుకోండి, అది లేకపోతే ఇది తీసుకోండి, అది కాకపోతే లైక్ అండ్ క్వాలిటీ, అది కాకపోతే కాస్ట్ మీద 10% ప్రొవిజన్ రాసి. సో ఇక్కడ ఏంటి, హియర్ ఇన్ ద గివెన్ కేస్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అనేది 2,52,000 ఆన్సర్ కలుపుతాం. ఆ తర్వాత ఏంటి, వాట్ వుడ్ యువర్ ఆన్సర్ ఇఫ్ ప్రైస్ 2,97,000 ఈజ్ నాట్ అవైలబుల్. ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది నీ దగ్గర లేదు, ఆ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేదనుకో. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఓపెన్ మార్కెట్ వాల్యూ, అది నీ ఆప్షన్ లేనప్పుడు ఇంకటి మానిటరీ వాల్యూ ప్లస్ మానిటరీ వాల్యూ కన్సిడరేషన్ చూసుకుంటాం. ఇక్కడ ఏమన్నా అది చెప్పాడా, సెకండ్ పాయింట్ మానిటరీ వాల్యూ ఆల్రెడీ చెప్పాడు కదా, ఇది ఇక్కడ రాసిన చూడు, 2,95,000 ప్లస్ 10,000, ఇది ఎక్స్క్లూజివ్. సో ఇది కూడా ఎక్స్క్లూజివ్లోకి మార్చేస్తే రెండింటిని కలిపేయచ్చు కదా. సో ఇక్కడ ఏం చేస్తాను, 2,95,000 డివైడ్ బై 118%, ఎంత, 2,95,000 divided by 118% gives you 2.5 lakhs, right? 2.5 lakhs plus 10k ఎంత వచ్చింది, 2,60,000 అనేది ఆప్షన్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఆన్సర్. సో therefore the value given in the question is 2,60,000. వాల్యూ ఆఫ్ ద సప్లై ఎంత, 2,60,000. సో వీఆర్ డన్ విత్ రూల్ 27. రూల్ 27 ఈజ్ క్లియర్. ఫస్ట్ ఏంటి, ఓపెన్ మార్కెట్ వాల్యూ, దెన్ మానిటరీ వాల్యూ, దెన్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ, దెన్ కాస్ట్ ప్లస్ 10%. మెయిన్ ఏం గుర్తుంచుకోలేదు, రూల్ 27 అనేది గూడ్స్కి అప్లికబుల్ అవుద్ది, ప్లస్ సర్వీసెస్ కూడా అప్లికబుల్. రూల్ 27 వీఆర్ క్లియర్. వీఆర్ డన్ విత్ రూల్ నెంబర్ 27. దిస్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్. విల్ గో విత్ రూల్ నెంబర్ 28. 28 కూడా ఏం చెప్తుంది, గూడ్స్ గురించి సర్వీసెస్ గురించి చెప్తుంది. ఏంటి, ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎలా ట్రీట్ చేస్తావు, అది ఎయిదర్ గూడ్ అని అవ్వచ్చు, సర్వీస్ అని అవ్వచ్చు. సో సెకండ్, ఇప్పుడు రూల్ 28కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ సెకండ్ ఆప్షన్ నీ దగ్గర ఉండదు. అంటే ఏముంటుంది, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటుంది, లైక్ అండ్ క్వాలిటీ ఆప్షన్ ఉంటుంది, కాస్ట్ ప్లస్ 10% ఉంటుంది. ఓకే, అదనమాట. ఎందుకంటే రిలేటెడ్ పార్టీస్ మానిటరీ కన్సిడరేషన్ ఇచ్చుకోకపోవచ్చు. సో అందుకని ఆ ఆప్షన్ తీసి పడేసాం వాళ్ళకి. ఓకే, రిలేటెడ్ మధ్య మనీ కన్సిడరేషన్ అనేది నమ్మలేం. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది ఈ ప్రొవిజన్, ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ. అంటే ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూని ఎలా డిఫైన్ చేయాలన్న దానికి కండిషన్ పెట్టాడు. ఇప్పుడు నేను మా మురళిగాడు నాకు రిలేటెడ్ అనుకో, మురళిగాడు నాకు రిలేటివ్ రా. ఇప్పుడు నేను వాడికి ఏం చేయాలి, వాల్యూ పే చేయాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వాడికి ఎంత పే చేశాను నేను, 1,000 రూపీస్ పే చేశా. దాన్నే ట్రాన్సాక్షన్ వాల్యూ అని చెప్పచ్చా చెప్పకూడదు అనడానికి ఫస్ట్ ఏంటి, మన మురళి అనేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, సప్లయర్, మురళి ఈజ్ రిసిపియంట్. ఈ రిసిపియంట్ అనేవాడు ఇక్కడ ఎంత జరిగింది, ట్రాన్సాక్షన్ వాల్యూ 1,000 రూపీస్. కాబట్టి నేను ఈ గూడ్స్ 1,000 అమ్మాను అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదు నార్మల్గా. కానీ ఎప్పుడు ఒప్పుకుంటుంది, ఈడు అవుట్వర్డ్ సప్లైస్, ఏదైతే ఫర్దర్గా ఏం చేస్తాడు, ఇక్కడ రాజు అని ఒకడు ఉన్నాడు, వీడికి ఏం చేస్తాడు, సప్లై చేస్తాడు. వీడు రిసిపియంట్ అవుతున్నాడు. వీడు ఫర్దర్గా ఏదైతే వీడు ఏంటి అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఫర్దర్గా సప్లై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్రియేట్ అవుద్ది. ఈ ఐటీసీ కనుక 100% ఎలిజిబుల్ అయితే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి 100% ఎలిజిబుల్ అయితే, ఎవడో నా రిసిపియంట్ మురళి అనేవాడు 100% ఎలిజిబుల్ అయితే, అప్పుడు ఏం చెప్తుంది, అప్పుడు వీడు ఎంతైతే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఇక్కడ 1,000 అయిందో దాన్ని నేను 100% అప్రూవ్ చేసేస్తాను అంటాం. ఒకవేళ వీడు ఐటీసీ 100% కాకుండా 50% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇంకోటి 50% ఇన్ఎలిజిబుల్ అనుకో,
ఐటీసీకి, అప్పుడు ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నాట్ ట్రాన్సాక్షన్ వాల్యూ, అది మేము నమ్మం. ఆర్ పార్షియల్లీ ఈ ట్యాక్సిబుల్ గూడ్స్ సప్లై చేసిన, పార్షియల్లీ అయినా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అయినా సరే అప్పుడు ఏం చేస్తాం మనం, ఇది రిలై అవ్వం డేటాని. ఓకే, సో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ. ఇప్పుడు రిసిపియెంట్ కనుక 100% ఐటీసీకి ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ దెన్ ఎలా డిటర్మైన్ చేస్తావు, recipient not eligible for 100% ITC, then open market value. ఒకవేళ ఆడు ఇన్ఎలిజిబుల్ అయితే అప్పుడేంటి, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత అయితే జరిగితే అంత ఓపెన్ మార్కెట్ వాల్యూ అవ్వదు. నార్మల్గా మార్కెట్లోకి వెళ్ళు, మార్కెట్ దాని వాల్యూ ఎంత ఉందో దాన్ని ఓపెన్ మార్కెట్ వాల్యూకి, ట్రాన్సాక్షన్ వాల్యూ కింద తీసుకోవాలి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం, ఏం చెప్తుంది ఫస్ట్ రూల్ నెంబర్, అదే ఫస్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే ఓపెన్ మార్కెట్ వాల్యూనే ట్రాన్సాక్షన్ వాల్యూ కింద తీసేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ అయితే 1000నే నేను ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోవచ్చు. ఎప్పుడైతే రిసిపియంట్ 100% ఐటీసీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఎలిజిబుల్ అయితే. ఒకవేళ వాడేంటి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్, 100% ఇన్ఎలిజిబుల్ కాదు అంటే ఏంది, పార్షియల్గా కానీ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆడికి ఐటీసీ అనేది ఇన్ఎలిజిబుల్ అవుతుంది. వన్స్ హీ ఈజ్ ఇన్ఎలిజిబుల్, ఆడికి ఏం చేస్తాం అప్పుడు ఓపెన్ మార్కెట్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓపెన్ మార్కెట్ వాల్యూ అనేది ఎలాగా, మార్కెట్లో ఏదైతే ఆ ట్రాన్సాక్షన్కి ఎంత ఉంటుంది, మార్కెట్లో 2000 రూపీస్ అనుకో, దెన్ ట్రాన్సాక్షన్ వాల్యూని 2000 అని రికగ్నైజ్ చేస్తాం కానీ 1000 రూపీస్ అని రికగ్నైజ్ చేయం. ఐ థింక్ వీఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఆ ఆప్షన్ లేనప్పుడు, అది నీకు ఓపెన్ మార్కెట్ వాల్యూ ఫిగర్ అవుట్ చేయలేనప్పుడు ఏమంటున్నాడు, లైక్ కైండ్ అండ్ క్వాలిటీని ప్రిఫర్ చేయి. లైక్ కైండ్ అండ్ క్వాలిటీ కూడా దొరకట్లేదు అనుకో, కాస్ట్ మీద 10% చేయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓపెన్ మార్కెట్ వాల్యూకి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏంటి ఆల్టర్నేటివ్లీ, ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్, ఇది గూడ్స్కి అయితే మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నార్మల్గా ఇప్పుడు ఏం చెప్తుంది సెక్షన్ రూల్ నెంబర్ 28 అనేది గూడ్స్కి సర్వీస్కి అప్లికబుల్ అవుతుంది, కానీ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది ఓన్లీ గూడ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద సప్లయర్ ఫర్ ఈచ్ సప్లై 90% ఆఫ్ ద ప్రైస్ ఎట్ విచ్ ద రిసిపియెంట్ సప్లైస్ ఆల్ కైండ్ సప్లైస్ like kind and quality to unrelated buyer. Recipient should not process those goods but should have been sold as such. నీకు ఏం చెప్పాను ఇక్కడ డయాగ్రామ్ చూడు చెప్తా. సో నీకు నేను ఏమంటున్నానంటే, ఉత్తేజ్ సప్లయర్, మురళి రిసిపియంట్, రాజు. ఓకే, నేను వీడికి గూడ్స్ ప్రొవైడ్ చేశాను. వీడి తర్వాత 100 రూపాయలు క్వాంటిటీ పంపించాను అనుకో, 100 క్వాంటిటీ పంపించినప్పుడు వీడేం చేస్తాడు, ఈ 100 క్వాంటిటీస్ని ఇంకోటికి మళ్ళీ పంపుతున్నాడు ఫర్దర్గా. ఇప్పుడు వీడేమంటున్నాడు, వీడికి ఎంతకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీ 100 రూపాయలకి పంపుతున్నాడు, క్వాంటిటీ కాకుండా రేట్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ 100 రూపీస్ ఐటమ్ వీడికి పంపించినప్పుడు వీడు ఏం చేస్తాడు, 100 + 10% అట్లీస్ట్ 10% ప్రాఫిట్ తీసుకుని అమ్ముకుంటాడు. సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఆడ్ యాడ్ చేసుకొని అమ్ముకుంటాడు రాజుకి. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఏం చేస్తామంటే వీడికి ఎంత పడుతుంది కాస్ట్, 90% ఆఫ్ ద కాస్ట్ వీడికి పడ్డ, మురళీగాడికి పడ్డ కాస్ట్ మీద 90% అనే వాల్యూని 90%ని వీడికి ఒక క్షణం, ద ప్రైస్ ఎట్ విచ్ 90% ఆఫ్ ద ప్రైస్ ఎట్ విచ్ ద రిసిపియంట్ సప్లైస్ ఆల్ కైండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్ బయర్. ఇది ఎంతకు అమ్ముతున్నాడు, ఇక్కడ 110 రూపీస్కి అమ్ముకుంటున్నాడు అనుకో, ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేసుకుని ఇందులో 90% ఎంత, 110 × 90%, అది ఆ 99 రూపీస్ అనేది వీడికి కాస్ట్ అని చెప్పి, ఉత్తేజ్ కాస్ట్ అని చెప్పి తీసుకోవాలి.
ఉత్తేజ్ గాడు సప్లయర్ ఎవడు, ఉత్తేజ్ అయితే సప్లయర్, మురళీగడి సప్లై చేశాడు, ఎంత 100 రూపాయల వాల్యూ, ఆడేం చేశాడు 100 రూపాయల మీద ఇంకో 10 రూపాయలు ప్రాఫిట్ యాడ్ చేసుకొని రాజు అనేవాడికి అమ్ముకున్నాడు. ఇప్పుడు మురళీగడి ఏదైతే అమ్ముకున్నాడో దాని మీద 90% అనేది ఉత్తేజ్ గాడి యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూ అవుతుంది అని చెప్పి తీసుకోమంటున్నాడు. ఇది ఎవరికి అప్లికబుల్ చేయాలి? ఓన్లీ గూడ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. రిసిపియంట్ షుడ్ నాట్, ఈ రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో ఈ గూడ్స్ని ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో వాడు ప్రాసెస్ చేయకూడదు. ఈ గూడ్స్ని వితౌట్ ప్రాసెస్ వాడు అమ్మగలిగితే అప్పుడు ఇది అప్లికబుల్. షుడ్ నాట్ ప్రాసెస్ దోస్ గూడ్స్ బట్ షుడ్ హ్యావ్ బీన్ సోల్డ్ యాజ్ సచ్, యాజ్ ఉన్నట్టుగా అమ్మేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఈ ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకపోతే ఆల్టర్నేటివ్లీ యూ కెన్ టేక్ దిస్ ఆప్షన్. ఇట్ ఈస్ అట్ ద చాయిస్ ఆఫ్ ద సప్లయర్. ఇది ఏం చెప్పాను నార్మల్గా ఆల్టర్నేటివ్లీ 90% ఆఫ్ ద ప్రైస్ అట్ విచ్ రిసిపియంట్ సప్లైస్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్ బయర్. ఒక అన్రిలేటెడ్ బయర్ ఎంత అమ్ముతున్నాడు ఇక్కడ 110కి, దాని మీద 90% ఉత్తేజ్కి ఏమవుతుంది ఓపెన్ మార్కెట్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చూసాం ఇందులో, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్ ఇంకోటి పాయింట్ చూద్దాం. ఎప్పుడు రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్లో సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడింగ్ కార్పొరేట్ గ్యారంటీ టు ఎనీ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిసిపియంట్ రిలేటెడ్ పార్టీ. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఒక పేరెంట్ కంపెనీ, ఈడెవడో సారీ ఇలా, ఇది పేరెంట్ కంపెనీ, ఇది పేరెంట్, దాని సబ్సిడీ కంపెనీకి ఏం చేశాడు? కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాడు. అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బ్యాంక్, ఈ బ్యాంక్ అనేవాడికి వీడేం చేశాడు? వీడికి లోన్ ఇవ్వాలంటే వీడేం ఇచ్చాడు? వీడికి కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాడు. ఇటువంటి వాటి మీద మనం ఏం చేయాలన్నది మాట్లాడుతుంది. కార్పొరేట్ గ్యారంటీ ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై, ఇప్పుడు వీడు ఊరికేమి ఇవ్వడు కదా, వీడికి ఎవడికి పేరెంట్ కంపెనీ సబ్సిడరీకి ఊరికే ఇవ్వడు, ఆడేమంటాడు దేర్ షుడ్ బి సమ్ కన్సిడరేషన్ అంటాడు. అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం? వాల్యూ ఆఫ్ సప్లై అనేది చెప్పాలి. వాల్యూ ఆఫ్ సప్లై అనేది 1% ఆఫ్ ద గ్యారంటీ, ఎంతైతే గ్యారంటీ అమౌంట్ ఇచ్చాడో దాని మీద 1% కానీ, ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్, ఇది కాకపోతే యాక్చువల్ కన్సిడరేషన్, యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఇప్పుడు ఏంటి మెయిన్ ఒకటే గుర్తుంచుకో, 1% ఆఫ్ ద గ్యారంటీ అమౌంట్ ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్. ఇక్కడ ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పి, వీడి బ్యాంక్ అని కూడా వీడికి ఎంత ఇచ్చాడు? 100 crores ఇచ్చాడు. కానీ వీడి కార్పొరేట్ గ్యారంటీ ఉన్నందుకు వీడు ఎంత రిసీవ్ చేసుకున్నాడంటే ఒక 10 lakhs రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాం? 10% ఆఫ్ ద 100 crores-లో 10% అంటే ఎంత? 1 crore, అంతే కదా. సారీ, 100 crores-లో 1% అంటే 1 crore ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నాడు. కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుద్ది? 1 crore. ఓకే, దట్స్ ఇట్. నార్మల్గా కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఒకవేళ ద సప్లయర్ సర్వీస్, మళ్ళీ చదువుతాను చూడు, ద సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడింగ్ కార్పొరేట్ గ్యారంటీ టు ఎనీ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెసిపియంట్, అంటే రిలేటెడ్ పార్టీ. వీళ్ళిద్దరు ఏమై ఉండాలి? వీళ్ళిద్దరు రిలేటెడ్ పార్టీస్ అయి ఉండాలి. పేరెంట్ సబ్సిడీ రిలేటెడే కదా. ఏ విధమైన రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇది చూస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ గ్యారంటీ, ఇప్పుడు ఏంటి, నేను డైరెక్టరు బ్యాంక్కి ఏం ఇస్తున్నాడు? గ్యారంటీ ఇస్తున్నాడు ఒక కంపెనీకి లోన్ ఇవ్వమని, వీడి గ్యారంటీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక డైరెక్టర్ కనుక వాడు పర్సనల్ గ్యారంటీ ఇచ్చినప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎంత తీసుకోవాలి అనేది క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ ఏమంటామంటే వాల్యూ ఆఫ్ సప్లై ఈజ్ నిల్ అని చెప్పి రాయాలి. ఎందుకంటే సిబిఐసి రూల్స్ ఏం చెప్తున్నాయంటే, సిబిఐసి సర్క్యులర్ ప్రకారం, ఆర్బీఐ రిలీజ్ చేసిన సిబిఐసి సర్క్యులర్ ప్రకారం ఎప్పుడన్నా సరే ఒక డైరెక్టర్ కనుక వాడు పర్సనల్ కెపాసిటీలో గ్యారంటీ ఇచ్చినప్పుడు కన్సిడరేషన్ ఏమీ పే చేయకూడదు. ఇప్పుడు ఏంటి, ఇది ఒక కంపెనీరా, ఈ కంపెనీ వీడికి ఎటువంటి కన్సిడరేషన్ కూడా పే చెయ్యకూడదు. కన్సిడరేషన్ షుడ్ నాట్ బి పెయిడ్. అది అర్థమైందా? ఎప్పుడు కూడా పర్సనల్ గ్యారంటీ ఒక డైరెక్టర్ అనేవాడు ఉన్నప్పుడు వాడికి ఆర్బీఐ సర్క్యులర్, ఆర్బీఐ ఏం చెప్తుంది?
పర్సనల్ గ్యారంటీ ఇచ్చినందుకు డైరెక్టర్కి కంపెనీ ఎటువంటి కన్సిడరేషన్ ఇవ్వకూడదు. ఆ కన్సిడరేషన్ ఏమీ ఇవ్వకూడదని ఆర్బీఐ చెప్పినప్పుడు ఇంకా వాల్యూ ఆఫ్ సప్లై ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. సో వాల్యూ ఆఫ్ సప్లై విల్ బి 0. ఆర్ యూ గెటింగ్? దట్స్ ఇట్. With this we are done with this provision. The rule number 28 is done. We can go and solve question number 7. Before solving questions, I want to give clarification on few things. ఏంటవి ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇక నువ్వు మాట్లాడితే లైక్ కైండ్ అండ్ క్వాలిటీ అంటున్నావు, ఓకే, అండ్ ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటున్నావు. అసలు ఓపెన్ మార్కెట్ వాల్యూకి లైక్ కైండ్ అండ్ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడు, సారీ ఓపెన్ మార్కెట్ వాల్యూ, లైక్ కైండ్ అండ్ క్వాలిటీ అనేది ఓపెన్ మార్కెట్ వాల్యూని ఒకే డేట్లో కంపేర్ చేస్తాం. ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అదే డేట్న వేరే మార్కెట్ ఓపెన్గా చూస్తాం, సేమ్ డేట్ని జరిగిన ట్రాన్సాక్షన్. ఎనీ నియరెస్ట్ డేట్, లైక్ కైండ్ అండ్ క్వాలిటీ అంటే స్ట్రిక్ట్గా అదే డేట్ని ఫాలో అవ్వరు కానీ నియరెస్ట్ డేట్ చూస్తారు. కంపారబుల్ వాల్యూ ఏంటి? ఓపెన్ మార్కెట్ వాల్యూ ట్రాన్సాక్షన్ వాల్యూయే కంపారబుల్ వాల్యూ. కానీ ఇక్కడ ఏంటి, ట్రాన్సాక్షన్ వాల్యూ అయితే ట్రాన్సాక్షను ఆర్ వాల్యూ యాజ్ పర్ రూల్స్ విచ్ ఎవర్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన రూల్స్ ప్రకారం వాల్యూ అయితే ట్రాన్సాక్షన్ వాల్యూకి యాజ్ పర్ రూల్స్ కంపేర్ చేసి చేస్తున్నాం, ఓకే. కానీ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎగ్జాక్ట్గా ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే అయిందో అదే చూస్తాం. కంపారబుల్ సప్లయర్, సేమ్ సప్లయర్ ఆర్ ఎనీ అదర్ సప్లయర్, ఎవడైతే ఉన్నాడో సేమ్ సప్లయర్. అంటే ఇప్పుడు ఏంటి, ఒక సప్లయర్ ఉత్తేజ్ అనేవాడు రామ్కి చేస్తున్నాడు, రాజ్కి చేస్తున్నాడు అనుకో, ఈ రిలేటెడ్ పార్టీ అనుకో, ఇదే డేట్న వీడు ఇంకోటి అన్రిలేటెడ్ పార్టీకి ఏదైతే చేస్తున్నాడో అదే చూస్తాం. సేమ్ సప్లయర్ ఆర్ ఎనీ అదర్ సప్లయర్. ఇక్కడ కూడా సేమ్ సప్లయరే ఉంది. కంపారబుల్ గూడ్స్ అంటే ఏంటి, సేమ్ గూడ్స్, కానీ ఇక్కడ సేమ్ గూడ్స్ ఆర్ డిఫరెంట్ యాక్సెప్టబుల్ గూడ్స్. అంటే ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్, ఓపెన్ మార్కెట్ వాల్యూలో ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాను రా, ఫ్రంట్ అండ్ వాషింగ్ మిషన్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, ఇంకో ఫ్రంట్ అండ్ వాషింగ్ మిషన్తో కంపేర్ చేస్తాను. కానీ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ అంటే ఏంటి, ఫ్రంట్ అండ్ వాషింగ్ మిషన్ దొరకలేదు అనుకో దానికి కంపేర్ చేయడానికి, అప్పుడు ఫ్రంట్ డోర్ కాకుండా టాప్ డోర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సేమ్ గుడ్ ఆర్ డిఫరెన్సెస్ యాక్సెప్టబుల్, చిన్న డిఫరెన్స్ అనమాట. ఇది మెయిన్ పాయింట్ కాదు. ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఇంకోటి ఏంటంటే క్లారిఫికేషను, మాట్లాడుతూ నువ్వేమంటున్నావు, కాస్ట్ ప్లస్ 10% అంటున్నావు. కాస్ట్ ప్లస్ 10% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ చూడు, ఇక్కడ చెప్పాడు కాస్ట్ రూల్ 30లో చెప్తున్నాడు కాస్ట్ ప్లస్ 10% అనేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు దాకా మనం రూల్ 27 చూసాం, 28 చూసాం, 29 వెళ్ళక ముందు ఇక్కడి నుంచి కాస్ట్ ప్లస్ 10% అనేది చెప్పినప్పుడు ఈ కాస్ట్ని ఎలా డిఫైన్ చేయాలని చెప్పి రూల్ 30లో చెప్పారు. రూల్ 30 ఏం చెప్తుంది, కాస్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్కి అయితే మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, నీట్గా రాద్దాం, నా రైటింగ్ బాగుంటుందని మళ్ళీ నాకే బ్యాడ్ నేమ్. ఏం మ్యానుఫ్యాక్చరరు, ట్రేడరు, సర్వీస్ ప్రొవైడరు, సర్వీసెస్, ఓకే. మ్యానుఫ్యాక్చరర్కి అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చూస్తాం. అదే ట్రేడర్కి అయితే ఏం చూడాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాస్ట్. వీడికి ప్రొడక్షన్ చూస్తాం, ప్రొడక్షను, వీడికి ఎక్విజిషను, ఇది కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీస్కి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వీడికి ఎంత అయితే కాస్ట్ అయిందో అయింది అంత తీసుకోవాలని చెప్తుంది, ఓకే. మ్యానుఫ్యాక్చర్కి ఏం చూస్తాం, కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్, ట్రేడర్కి అయితే ఎక్విజిషన్ కాస్ట్, సర్వీస్కి అయితే కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అయితే మళ్ళీ ఇక్కడ చూడు రూల్ 30లో ఏం చెప్పాడు, కాస్ట్ ప్లస్ 10% కాస్ట్ షాల్ బి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ ట్రేడర్, కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్, ఓకే. వీఆర్ డన్ విత్ దిస్ సర్వీస్. అయితే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుంది, ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ రూల్ 30 కెన్ బి స్కిప్డ్ అండ్ ప్రాసెస్ టు రూల్ 31 యాజ్ డిటర్మైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీస్ ఈజ్ డిఫికల్ట్. నార్మల్గా ఏం చెప్పాం, 27, 28, 29లో కాస్ట్ ప్లస్ 10% అని వాడు అని చెప్పాం. అయితే సర్వీసెస్లో కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీస్ అనేది నీకు డిఫికల్ట్గా ఉంటే నువ్వు రూల్ 30కి వెళ్ళకో, రూల్ 30 కాకుండా రూల్ 31కి వెళ్ళిపో. రూల్ 31కి ఏం చెప్తుంది, రెసిడ్యువల్.
ఇఫ్ ఇట్ ద అబోవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ద వాల్యూ షాల్ బి డిటర్మిన్డ్ యాజ్ పర్ రూల్ 31 బై సిజిఎస్టీ ఆఫీసర్. అంటే ఏంటి, రెసిడ్యూడ్ వాల్యూ సిజిఎస్టీ ఆఫీసర్ ఎంతైతే చెప్తాడో అంతే పే చేశాడు. సిజిఎస్టీ ఆఫీసర్ ఇంత పే చేయమని చెప్తే అంత పే చేసేయాలి. అది రూల్ 31 చెప్తుంది అనమాట. ఓకేనా. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఈ పాయింట్ కూడా అయిపోయింది. ఇన్ సచ్ కేసెస్ ఇన్వాయిస్ కెన్ బి జనరేటెడ్ ఫర్ ఎనీ వాల్యూ ఈవెన్ వన్ కెన్ బి ₹1 కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వాల్యూ. ఇన్ సచ్ కేస్ అంటే ఇది ఏంది పాయింట్ చెప్తాను చూడు. ఇక నీకు పైన ఏం చెప్పాను, ఎప్పుడైతే రిసిపియంటు ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ 100% ఐటీసీ అయితే ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే జరిగిందో అది ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆడు ₹1 చెప్పాడు అనుకో, సచ్చిన నువ్వు అదే తీసుకోవాలి. ఇన్ సచ్ కేస్ ఇన్వాయిస్ కెన్ బి జనరేటెడ్ ఫర్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూ కన్నా చేయని, ఈవెన్ ₹1 కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వాల్యూ. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ నోట్స్, పాయింట్స్ అయిపోయాయి. ఓకే, విల్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. ఓకే, విల్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 7. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందిరా, వీడు ఒక డ్రగ్ ఇంటర్మీడియట్ టు ఇట్స్ ఓన్ యూనిట్. ఒక కంపెనీ వాడు ఓన్ యూనిట్కి ఒక డ్రగ్ని సప్లై చేస్తున్నాడు అనగానే ఇది ఏ రూల్కి సంబంధించి, రూల్ 28, ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ వెదర్ ఇట్ ఈస్ ఎ గూడ్ ఆర్ సర్వీస్. ఓకే, ఇదేం డ్రగ్ అనేది గూడా సర్వీసా? గూడ్. సో ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకొచ్చా డ్రగ్ మీద, ఎస్, గూడ్స్ మీదే ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకోవచ్చు. స్టేట్ ఆఫ్ కన్వర్షన్ ఇంటూ ఫార్ములేషన్స్, ఇప్పుడు ఈ డ్రగ్ని ఓన్ యూనిట్కి పంపితే ఇన్ అనదర్ స్టేట్ ఫర్ కన్వర్షన్ ఇంటూ ఫార్ములేషన్స్ ద డ్రగ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ దెర్ ఇస్ నో మార్కెట్ సేల్ ఇన్ ఇండియా. దెర్ ఇస్ నో మార్కెట్ సేల్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తున్నాడు, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు. అండ్ గూడ్స్ లైక్ అండ్ క్వాలిటీ ఆర్ ఆల్సో నాట్ అవైలబుల్, లైక్ అండ్ క్వాలిటీ కూడా లేదంట. ఆఫ్టర్ కన్వర్షన్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ ఫ్రమ్ ద సెడ్ అండ్ యూనిట్ ఇట్ సెల్ఫ్ బై ద కంపెనీ. ఆఫ్టర్ కన్వర్షన్ అంటే ఏంటి, ద ఫినిష్డ్ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ ఫ్రమ్ ద సెడ్ యూనిట్ ఇట్ సెల్ఫ్ బై ద కంపెనీ. దీని అర్థం ఏంటంటే, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వాడు ఓన్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాడట, ప్రాసెస్ చేసిన దాన్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచే కస్టమర్కి అమ్మేస్తున్నాడు. అది మనకు అర్థం కావాల్సింది క్వశ్చన్లో. ఓకే, ఇది పేరెంట్ కంపెనీ. అది ఎలా తెలిసింది ప్రాసెస్ చేస్తుందని, ఇక్కడ సరిగ్గా చదువు. సప్లైస్ ఏ డ్రగ్ ఇంటర్మీడియట్ టు ఇట్స్ ఓన్ యూనిట్ ఇన్ అనదర్ స్టేట్ ఫర్ కన్వర్షన్ ఇంటూ ఫార్ములేషన్స్. అటు సమ్ ప్రాసెస్ ఏదో చేస్తున్నాడు. నీకేం చెప్పాను, రూల్ 28లో ఓపెన్ మార్కెట్ వాల్యూ గురించి పాయింట్ చెప్పిన ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు 90% ఆఫ్ ద రిసిపియంట్గా పడ్డ 90% ఆఫ్ ద రిసిపియంట్ ప్రొవైడింగ్ సర్వీసెస్. వీడు ఇక్కడ నుంచి ఎవరికైతే ప్రొవైడ్ చేస్తాడో దానిపైన 90% వీడికి వాల్యుయేషన్ అని చెప్పాను, వాల్యూ ఆఫ్ సప్లై అని, ఎవరికి, పేరెంట్కి. అయితే ఇది ఎప్పుడు వాడకూడదు, హీ షుడ్ నాట్ ప్రాసెస్ ఎనీథింగ్ ఆన్ దీస్ గూడ్స్. అప్పుడే ఇక్కడ ఇది ప్రాసెస్ చేస్తున్నాడు కాబట్టి ఓపెన్ మార్కెట్ వాల్యూ అనేది డిటర్మైన్ చేయలేము అన్నది నా అండర్స్టాండింగ్. హౌ విల్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ దిస్ డ్రగ్ ఇంటర్మీడియట్ బీ డిటర్మైన్డ్ అండర్ ద జిఎస్టీ లా. ఇప్పుడు దీని వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తావు, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, లైక్ అండ్ క్వాలిటీ లేదు, అప్పుడు ఏం చేయాలి, కాస్ట్ మీద 10% చేయాలి. కానీ రూల్ 28 ఏం చెప్పింది, ఒకవేళ చూడు దెర్ ఇస్ నో ఓపెన్ మార్కెట్ వాల్యూ, క్వశ్చన్లో ఏముంది, రూల్ 28 ప్రకారం చేయాలి రిలేటెడ్ పార్టీస్ కాబట్టి, నో ఓపెన్ మార్కెట్ వాల్యూ అండ్ నో లైక్ గూడ్స్. అప్పుడు వాల్యూ అనేది ఎలా డిటర్మిన్ చేస్తాం అంటే కాస్ట్ మీద 10% చేసుకో అని చెప్తాం. (1% of the cost of production to manufacture of the recipient unit is eligible for full ITC). ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, నార్మల్గా ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది వర్కౌట్ అవ్వదు. కానీ ఫస్ట్ ఆప్షన్ ఏంటి,
ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూని తీసేసుకోవచ్చు. ఎప్పుడు రిసిపియంట్ కనుక 100% ఐటీసీకి ఎలిజిబుల్ అయితే ఆడు ₹1 సేల్ చేసినా సరే అది ఫుల్ వాల్యూ కింద తీసుకోవచ్చు అని చెప్పి నేర్చుకున్నాం కదా. ఇక్కడ అదే చెప్తున్నాను. హౌవెవర్ ఇఫ్ ద రిసిపియంట్ యూనిట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ ద వాల్యూ డిక్లేర్డ్ బై ద ఇన్వాయిస్ బై ద సప్లయర్ విల్ బి డీమ్డ్ టు బి ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద డ్రగ్ ఇంటర్మీడియట్ అండ్ thus ద వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ట్యాక్సిబుల్ సప్లై. ఏముంది, ఆడు కనుక ఫుల్ రిసిపియంట్ 100% ఐటీసీ క్లెయిమ్ చేయగలిగితే అప్పుడు ఆడికి ఏం డిఫైన్ చేస్తాం, 100% ఎలిజిబుల్ అయితే 100% ఎలిజిబుల్ అయితే the invoice value will be value of taxable supply. The invoice value will be value of taxable supply. ఇది అయిపోయిందిగా, ఇదేముంది. దాని తర్వాత చూస్తే వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ సచ్ డ్రగ్ ఇంటర్మీడియట్ విల్ బి 110% ఆఫ్ ద కాస్ట్. ఈ నార్మల్గా 90% అనే ఆప్షన్ తీసుకోలేకపోతే ఫస్ట్ ఏం చెప్తున్నాడు, నార్మల్గా మనం ఏం చేసుకున్నాం, రిసిపియంట్ 100% ఐటీసీకి ఎలిజిబుల్లా కాదా ఫస్ట్ క్వశ్చన్. ఎస్ ఎలిజిబుల్. అప్పుడు నార్మల్గా ఎంతైతే ట్రాన్సాక్షన్ వాల్యూ జరిగిందో అదే ఓపెన్ మార్కెట్ వాల్యూ అయిపోద్ది, దాంతో క్లోజ్. ఒకవేళ అది నువ్వు డిటర్మైన్ చేయలేకపోయావు, లైక్ ఆడు ఐటీసీ కాదు అనుకో, ఇన్ఎలిజిబుల్ అనుకో, ఆల్టర్నేటివ్ వేరే ఆప్షన్ ఉంది. 90% ఆఫ్ ద రిసిపియంట్ అన్రిలేటెడ్ పార్టీకి ఏదైతే అమ్ముతున్నాడో దాంట్లో 90% తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 90% తీసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఏంటి, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేనప్పుడు అసలు ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్కి ఆప్షన్ లేదు, ఆడు ప్రాసెస్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఆప్షన్ లేదు ఇక్కడ, అది తీసుకోకూడదు గూడ్స్ మీద. అప్పుడు ఏం చేస్తాం, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, లైక్ అండ్ క్వాలిటీ లేదు, కాస్ట్ మీద 10% తీసుకొని చెప్తాం. ఇక్కడ కాస్ట్ కూడా తెలియదు అనుకో, అప్పుడు ఏం చేస్తాను, రెసిడ్యువల్ వాల్యూ రూల్ 30 ప్రకారం ఏం చేయాలి, రూల్ 30 ప్రకారం చేయాలి. రూల్ 30 ఏం చెప్పింది, ఏం చెప్తే అది చేస్తాం. తర్వాత వాల్యూ ఆఫ్ ద డ్రగ్ యూనిట్ విల్ బి 110% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. 110% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ అయింది. అరే బాబోయ్, అలా కాదురా, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, లైక్ అండ్ క్వాలిటీ లేదు, అప్పుడు ఏం చేయమంటున్నాడు, కాస్ట్ మీద 10% అన్నామా. ఆడు డైరెక్ట్గా కాస్ట్ అనేది 100 అయితే దాని మీద ఇంకో 10% అంటే 110%నే ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ని తీసేసుకోమని చెప్తున్నాడు. మనం ఏం చెప్తున్నాం, ఈ కాస్ట్ కూడా అవ్వకపోతే రూల్ 30 ప్రకారం ఆడు ఎంతైతే రెసిడ్యువల్ వాల్యూ చెప్పాడో అంత ప్రకారం చేయాలి అంతే. ఇంకా దీని మీద సారీ టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడతో. క్వశ్చన్లో ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడు. ఒక రుస్తాంగి అనేది ఒకటి ఉందరా, ఎవరు రాయి ఓకే, రుస్తాగి అండ్ కో అనేది ఒకరు ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్లో ఉన్నవాడు హిమాచల్ ప్రదేశ్లో వీడికి ఒక యూనిట్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఏం చేస్తారు, ప్రాసెస్ చేసి ఇక్కడి నుంచి సేల్ చేస్తారు అనుకో, రైట్. ఇది ప్రాసెస్ చేస్తారు అనుకున్న వెంటనే ఆల్టర్నేటివ్ అనే ఆప్షన్ అప్లికబుల్ కాదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు రుస్తాంగి అనేది ఒక ఇండివిజువల్ ఎంటిటీ అనుకో, వాడు యూనిట్ అంటే ఏంటి, రిలేటెడ్ పార్టీ, ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీ వెదర్ గుడ్ ఆర్ సర్వీస్. ఇట్ ఈజ్ రూల్ నెంబర్ 28లో ఏం చెప్తున్నాం మనం, ప్రొవిజన్ అంతా రీకాల్ చేయాలి. ఏం చెప్తాం, ఫస్ట్ వన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ. ఎప్పుడు రిసిపియంట్ ఈడు ఎవడైతే ఉన్నాడో ఈ రిసిపియంటు వీడి ఇఫ్ హీ ఈజ్ 100% ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ దెన్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకుంటాం. దేర్ అండ్స్ ద వాల్యూ ఆఫ్ సప్లై డన్. ఇది కాకపోతే ఓపెన్ మార్కెట్ వాల్యూ అనేది డిటర్మైన్ చేయాలి. ఏది కాకపోతే రిసిపియంట్ కనుక 100% ఐటీసీకి ఇన్ఎలిజిబుల్ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి మనకేం హింట్ ఉంది, ఈడు ఎవడైతే రిసిపియంట్ ఉన్నాడో వీడు థర్డ్ పార్టీకి అమ్మేటప్పుడు దాంట్లో 90% ఆఫ్ ద కాస్ట్ని చూడాలి. గట్ట ఈడేం చేయాలి, ఈడు ప్రాసెస్ చేయకూడదు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రాసెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఈడు ప్రాసెస్ చేస్తున్నాడు కాబట్టి ఈవెన్ ఆ ఫస్ట్ ఆప్షన్ అనేది కంప్లీట్గా ల్యాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఉంది లైక్ కైండ్ అండ్ క్వాలిటీ. కానీ ఈ క్వశ్చన్లో ఏం చెప్తాడంటే ఈడు లైక్ కైండ్ అండ్ క్వాలిటీ లేదు, ఇది ఎక్కడ వీడికి ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్తాడు. ఓకే, అది కూడా పోయింది. అప్పుడు ఏం చేస్తాం, కాస్ట్ ప్లస్ 10% ఆప్షన్కి వెళ్ళాలి. ఓకే, బట్ ఇది నార్మల్ ప్రొవిజన్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో వాడు ఏం చెప్తాడంటే క్లియర్గా చెప్పేస్తాడు. ఇది ఏమని చెప్తాడు,
రిసిపియంట్ 100% ఎలిజిబుల్ అంటాడు కాబట్టి ఐటీసీకి అప్పుడు ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్ ఎంత వాల్యూ ఎంత ఉందో అంతే చూపించి ఇది వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పి క్లోజ్ చేస్తాం. ప్రొవిజన్ రాస్తాను, ఈ అనాలిసిస్ రాస్తాను, క్లోజ్, దట్స్ ఇట్. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి నేను ఎంటర్టైన్మెంట్ కోసం క్వశ్చన్ చదువుతాను. రుస్తాంగ్ అనేవాడు మ్యానుఫ్యాక్చర్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్. ఇది ఎక్కడ సిచ్యువేటెడ్? మధ్యప్రదేశ్లో. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1000 యూనిట్స్కి 20 లక్షలు అయ్యాయి. ఈ యూనిట్స్ అనేవి ఫర్దర్గా ప్రాసెస్ చేస్తారు. ఎక్కడ? సేల్ అవ్వకముందు ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇట్స్ మధ్యప్రదేశ్ యూనిట్ టు అనదర్ యూనిట్, ఇంకో యూనిట్కి వెళ్తుంది. అది ఎక్కడ? రిజిస్టర్డ్ హిమాచల్ ప్రదేశ్కి వెళ్తుంది. ద వాల్యూ డిక్లేర్డ్ ఆన్ ద ఇన్వాయిస్ ఫర్ సచ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద, ఇది చాలా ఇంపార్టెంట్ చూడు. ఇప్పుడు ఈ యూనిట్ పంపేటప్పుడు వాడు ఇన్వాయిస్లో ఏమిస్తున్నాడు? వాల్యూ డిక్లేర్డ్ ఎంత అంట? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సచ్ ప్రొడక్ట్స్. ఎంతైతే కాస్ట్ అయిందో ఆ ప్రొడక్షన్కి దాన్నే వాల్యూ కింద చూపించాడు. ఇప్పుడు ఎంత అయిందని చెప్పాడు పైన? 10 lakhs. సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ ప్రకారం ఆడు ఎంతైతే వాల్యూ చేసుకున్నాడో అంతే వాల్యూ ఆఫ్ సప్లై అని అయిపోయింది ఆన్సర్. బట్ ఆడేదో ఎంటర్టైన్మెంట్కి ఏదో సోదంతా రాసాడు. ఇక్కడ చూడు, నాకు కావాల్సిన పాయింట్, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఆఫ్ సచ్ గూడ్స్ 19 lakhs. రుస్తాంగి అండ్ కో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. రుస్తాంగి అండ్ ఏంటి కానీ రిసిపియంట్ కదా చూడాలి. రిసిపియంట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అంటే రుస్తాంగికి అందులో ఒక యూనిట్ కదా అది. అప్పుడు ఆ యూనిట్ కూడా 100% ఐటీసీకి క్లెయిమ్ అవుతుంది కదా అన్నది అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇప్పుడు ఏంటి? హిమాచల్ ప్రదేశ్ యూనిట్ అపార్ట్ ఫ్రమ్ ప్రాసెసింగ్ ఓన్, ఈ హిమాచల్ ప్రదేశ్లో మన ఓన్ ప్రోడక్ట్స్ మాత్రం ప్రాసెస్ చేయదు, ఇలా వేరే అదర్ పర్సన్స్ ప్రోడక్ట్స్ని కూడా ఇది ప్రాసెస్ చేస్తుంది. other persons who supply the products of the same quantity. Thereafter, Himachal Pradesh sells these processed products to wholesalers. There are no other factories in neighboring area are engaged in the business of the as that of Madhya Pradesh. ఏం చెప్తున్నాడు? నో అదర్ ఫ్యాక్టరీస్ ఇలా ప్రొవైడ్ చేయట్లేదంటే లైక్ కైండ్ అండ్ క్వాలిటీస్ లేవు, అదర్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా వేరే దాంతో కంపేర్ చేయలేమన్నట్టు అనుకుంటున్నా. ఇప్పుడు 1000 units of the products of the same kind and quality are supplied to Himachal Pradesh at the time when the goods are sent by Madhya Pradesh unit, another manufacturer located in Himachal Pradesh. ఏం లేదు అది. ఇప్పుడు ఏంటి? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. ఇప్పుడు నీకేం చెప్పాను? యాజ్ పర్ రూల్ నెంబర్ 28. రూల్ నెంబర్ 28 ఏం చెప్తుంది? ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకో, ఓపెన్ మార్కెట్ వాల్యూ కాకపోతే లైక్ అండ్ క్వాలిటీ తీసుకో, అది కాకపోతే కాస్ట్ మీద 10% తీసుకో. అయితే రూల్ 28 ఏం ఆల్టర్నేటివ్ ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చింది? ఒకవేళ సర్వీస్ గూడ్స్ ప్రొవైడెడ్ అయితే 90% ఆఫ్ ద ప్రైస్, 90% ఆఫ్ ద ప్రైస్ at which the buyer, at which the recipient supplies 90% ఆఫ్ ద ప్రైస్కి ఎవడైతే ఈ సప్లయర్ లైక్ అండ్ క్వాలిటీ వాళ్ళ కస్టమర్కి అమ్ముతాడో అదే నాట్ బీయింగ్ ఏ రిలేటెడ్ పార్టీ. ఏముందిరా అది? 90% ఆఫ్ ద ప్రైస్ అట్ విచ్ ద రిసిపియంట్ సప్లైస్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్. వాడు ఈ మన రిసిపియంట్ వాడు కస్టమర్స్కి అన్రిలేటెడ్ పర్సన్స్కి ఎంతకైతే అమ్ముతాడో దాని మీద 90% తీసుకోమని చెప్తున్నాడు. అది ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఏం చెప్తాం? ఇన్ ద గివెన్ కేసులో however since Himachal Pradesh unit is eligible for full ITC, the value declared అనేది ఇన్వాయిస్ ఏదైతే ఉందో 20 lakhs shall be deemed to be the open market value of the products. Thus the value of 1000 products at a unit is 20 lakhs. There ends the matter. 27, 28, now we are going with 29. 29 ఏం చెప్తుంది? ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్. 29 ఓన్లీ ఫర్ గూడ్స్కి మాత్రం మాట్లాడుతుంది. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్కి 27, 28 మాట్లాడితే 29 ఏం మాట్లాడుతుంది? గూడ్స్కి మాత్రమే మాట్లాడుతుంది. ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు గూడ్స్. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఆప్షను ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద సప్లయర్ ఫర్ ఈచ్ సప్లై, ప్రతి సప్లైకి కూడా ఆ సప్లయర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఏమని డిసైడ్ చేసుకోవచ్చు? వెదర్ ఓపెన్ మార్కెట్ వాల్యూకి వెళ్ళాలా ఆర్ 90% ఆఫ్ ద రిసిపియంట్. ఈ రిసిపియంట్ ఎవరికైతే సప్లై చేస్తాడో ఒక అన్రిలేటెడ్ పార్టీ అయి ఉండలేడు. ఒక అన్రిలేటెడ్ పార్టీకి ఏదైతే చేస్తాడో దాని మీద 90% అనేది నేను కాస్ట్గా తీసుకుంటాను, అదే వాల్యూ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాను. అదే చెప్తున్నారు కదా.
at the option of the supplier for each supply 90% open market value or 90% of the price at which the recipient supplies like and quality to unrelated party. ఇక్కడ ఏంటి, ఇది ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకపోతే ఇక్కడ ఏంటి కాస్ట్ మీద 10% తీసుకోండి. ఓకే, ఇక్కడ నీకు ఒక సీక్వెన్స్ చెప్తాను చూడు. ఇంకోటి 27లో ఏంటి, 27లో నువ్వు చూసినట్లయితే మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి, కానీ 28లోకి వచ్చేసరికి ఒకటి పోతుంది. ఈ సెకండ్ ఆప్షన్ పోద్ది, సెకండ్ ఆప్షన్ పోతుంది. ఇంకా థర్డ్ దాంట్లో ఏం పోవాలి, సెకండ్ ఆప్షన్ పోతే ఇక్కడ మళ్ళీ థర్డ్ ఆప్షన్ పోతుంది. అప్పుడు ఈ మిగిలితే ఓపెన్ మార్కెట్ వాల్యూ కాస్ట్ ప్లస్ 10%. సెకండ్ దాంట్లో కూడా ఓపెన్ మార్కెట్ ప్లస్ 90% అనే ఆప్షన్ ఉంది, కానీ అగైన్ థర్డ్ దాంట్లో కూడా ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్లస్ 90%, అది లేకపోతే కాస్ట్ మీద 10%. సో నోట్స్ మనం కవర్ చేస్తాం. ఇవన్నీ అయిపోయాయి. విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్ నెంబర్ 5. ఇది రూల్ 29 మీద కదా చేస్తాం, ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్, దాని మీద క్వశ్చన్ నెంబర్ 5 ఉంది ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ద సప్లైస్ ఆఫ్ కమోడిటీ వై టు ద మార్కెట్ ఆర్ ఛానల్ త్రూ ఏ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ విచ్ కండక్ట్స్ అన్ ఆక్షన్ ఈచ్ డే టు అరైవ్ ఎట్ ద ప్రైస్. గుప్తా అండ్ కో సప్లైస్ కమోడిటీ వై త్రూ ద స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. హౌ విల్ ద సప్లై ఆఫ్ వై made by Gupta and Co. to the state marketing corporation will be valued for paying tax. ఏం అర్థమైంది క్వశ్చన్ చదివాక? స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది, స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఎస్ఎంసి. ఇక వై అనే కమోడిటీ ఉంది, కమోడిటీ వై. ఓకే, గుప్తా అండ్ కంపెనీ ఒకటి ఉంది, గుప్తా అండ్ కో. అంటే ఇది ఏం చేస్తున్నాడు, కమోడిటీ వై అనే దాన్ని ఆప్షన్ ఈచ్ డే టు అరైవ్ ఎట్ ద ప్రైస్. గుప్తా అండ్ కో సప్లైస్ కమోడిటీ త్రూ ద స్టేట్ మార్కెటింగ్. అంటే గుప్తా అండ్ కో అనేవాడు ఈ కమోడిటీ వై అనేది మార్కెట్లో అమ్ముతున్నాడు. అంటే ఏంటి, ఎస్ఎంసి అనేది స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనేది ఏమవుతుంది, ప్రిన్సిపల్ అవుతున్నాడు, ఈడి ఏజెంట్ అవుతున్నాడు. ఏజెంట్ అమ్మేటప్పుడు హౌ విల్ ద సప్లై ఆఫ్ వై మేడ్ బై గుప్తా అండ్ కో టు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ బీ వాల్యూడ్ ఫర్ పేయింగ్ ట్యాక్స్. How will the supply of Y made by Gupta and Co. to the state marketing corporation will be valued for paying the tax? How will the supply made by Gupta and Co. ఇప్పుడు అమ్మేది ఎవడు, గుప్తా అండ్ కో అమ్ముతున్నాడు. వీడు బయట అమ్మే సప్లైకి ఎలా వాల్యూ కడతావు అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, బిఫోర్ కమింగ్ యూ షుడ్ డూ హోంవర్క్. ఓకే, డన్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ నువ్వు ఫిగర్ అవుట్ చేసావు. ఓకే, అక్కడ ఏం చెప్తుంది, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆర్ 90% ఆఫ్ ద లైక్ అండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్ పర్సన్. అది కూడా కాకపోతే కాస్ట్ ప్లస్ 10%. అది కూడా కాదు అనుకుంటే అప్పుడు ఏంటి, రూల్ 31కి వెళ్ళాలి. అది ప్రొవిజన్, అదే చెప్తారు చూడు. రూల్ 29 ప్రకారం ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకపోతే దెర్ ఇస్ నో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఫర్ ద ఫస్ట్ సప్లై ఆఫ్ కమోడిటీ వై యాజ్ ఇట్స్ ఏ కంపల్సరీలీ సపరేట్ టు ద స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. హౌవెవర్ గుప్తా అండ్ కో హ్యాస్ ద ఆప్షన్ వాల్యూ ఫర్ 90% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ సోల్డ్. ఇఫ్ ద వాల్యూ కెనాట్ బి డిటర్మైన్డ్ బై దిస్ మెథడ్ ఇట్ నీడ్స్ టు be determined on the basis of cost plus 10% as per rule 30 or on the basis of best judgment method rule 31. ఏం చెప్తున్నాడు, ఏం చెప్పలేదు అందులో. 29 ప్రకారం ఏం చెప్తుంది, ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్. ఇది ప్రిన్సిపల్ ఏజెంట్ అని ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేసిన తర్వాత ఓపెన్ మార్కెట్ వాల్యూ ఫిగర్ అవుట్ చేయగలిగితే చేసే, లేదంటే 90% ఆఫ్ ద ప్రైస్ ఎట్ లైక్ అండ్ క్వాలిటీస్ మీద 90% కట్టు. అది కూడా నువ్వు చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలి, కాస్ట్ మీద 10% కట్టు. యాజ్ పర్ రూల్ 30 ప్రకారం, రూల్ 30 కదా చెప్తుంది కాస్ట్ ప్లస్ 10% అనేది. ఎవరు చెప్పాడు, రూల్ 30 చెప్పింది. సో రూల్ 30 ప్రకారం ఏం చేయాలి, కాస్ట్ ప్లస్ 10% ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా నువ్వు చేయలేకపోతే అప్పుడు ఏం చెప్తుంది, రూల్స్ వదిలేసి రూల్ 30 కూడా వదిలేసి రూల్ 31కి వెళ్ళిపో. 31 ఏం చెప్తుంది, అసెసింగ్ ఆఫీసరు బెస్ట్ జడ్జ్మెంట్ మెథడ్ ఏంటి, ఆఫీసరు బెస్ట్ జడ్జ్మెంట్ మెథడ్ ప్రకారం రెసిడ్యువల్ వాల్యూ డిటర్మైన్ చేస్తాడు, అది పీకట్. అదే చెప్తున్నాడు.
we're done with 5th question. సో ఇప్పుడు మొత్తం అయితే గ్రూప్ 1 గురించి నేర్చుకున్నాం. రూల్స్లో గ్రూప్ 1 ఏం చెప్పాను, 27 నుంచి 31 వరకు మాట్లాడాను. 27 ఏం చెప్పాము, ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. అప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఓపెన్ మార్కెట్ వాల్యూ, మానిటరీ వాల్యూ ప్లస్ లైక్ అండ్ క్వాలిటీ యొక్క ఫేస్ మార్కెట్ వాల్యూ, సారీ ఏం మాట్లాడుతున్నాను, ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్లస్ మానిటరీ కన్సిడరేషన్, అది కూడా కాకపోతే లైక్ అండ్ క్వాలిటీ, దాని తర్వాత కాస్ట్ ప్లస్ 10%. దాని తర్వాత అయితే అది వదిలేస్తే ప్రైస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆప్షన్స్లో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఐటీసీ అనేది 100% ఎలిజిబుల్ అయితే, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈక్వల్ ట్రాన్సాక్షన్ వాల్యూ, కాకపోతే ఓపెన్ మార్కెట్ వాల్యూ అనేది డిటర్మైన్ చేయాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ మార్కెట్లో ఉంటే అది కూడా కాకపోతే 90% ఆఫ్ ద లైక్ అండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్ పార్టీకి ఏదైతే అమ్ముతామో మన రెసిపియంట్ అది మనకి వాల్యూ కింద తీసుకుంటాం. అది ఆప్షన్ లేకపోతే ఏంటి, ఇప్పుడు 4 ఆప్షన్లో సెకండ్ కొట్టాలి, మానిటరీ కన్సిడరేషన్ కొట్టేస్తే ఇంకా 3 ఉంటాయి. ఏంటి, లైక్ అండ్ క్వాలిటీ, కాస్ట్ ప్లస్ 10%, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ కార్పొరేట్ గ్యారంటీ కనుక ఇస్తాయి, ఇది ఏంటి రిలేటెడ్ పార్టీస్ మధ్య జరుగుతుంది అనుకో, అది అప్పుడు ఏం చేస్తాం, రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ చెప్పు, గుర్తు రావట్లేదు, కాన్సన్ట్రేట్ పేచే ఎక్కడున్నాను కూడా మర్చిపోయాను నేను, బ్రెయిన్ ఈజ్ గెట్టింగ్ అబ్సెంట్. కార్పొరేట్ గ్యారంటీ కదా, వాల్యూ ఆఫ్ ద 1% ఆఫ్ ద కార్పొరేట్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఒకవేళ పర్సనల్ డైరెక్టర్ కనుక ఎవడన్నా సరే వాడు పర్సనల్ గ్యారంటీలో ఇస్తున్నాడు అనుకో, అప్పుడు ఇప్పుడు కూడా ఇటువంటి పర్సనల్ గ్యారంటీ ఇస్తున్న డైరెక్టర్లకి ఎటువంటి కన్సిడరేషన్ ఇవ్వద్దని చెప్పి ఆర్బీఐ సర్క్యులర్ ఇష్యూ చేసింది. కాబట్టి వాల్యూ ఆఫ్ సప్లై అనేది 0 అవుతుంది. ఆ తర్వాత ఇది కూడా అయిపోతే దాని తర్వాత ఏంటి, రూల్ 30(29) ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్. ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్లో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆర్ 90% ఆఫ్ ద ఏంది ఆప్షన్. ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్లో ఒక సెపరేట్ ఆప్షన్ ఇస్తాం, ఏంది ఎవరికి, సప్లయర్కి. ప్రతి ట్రాన్సాక్షన్ వాడు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆర్ 90% విచ్ ఎవర్ ఇస్ ఆడి ఇష్టం అనమాట. ప్రతి సప్లై మీద అది చేసుకోవచ్చు. అది కాకపోతే కాస్ట్ ప్లస్ 10%, అది కూడా ఫెయిల్ అయితే రెసిడ్యూల్ వాల్యూ, రూల్ నెంబర్ 31. దట్స్ ఇట్.